మదరు. హలో మమ్మీ, ఎట్టున్నావు? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను కదేటి. ఏమీ లేదమ్మా, సత్తిపండుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నా. ఏటి మమ్మీ నువ్వు చెప్పేది? తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? గుడ్ న్యూస్. ఆడపడుచు కట్నం కింద 1,00,000 రూపాయలు ఇస్తాను. ఏటేటేటి? ఆడపడుచు కట్నం 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారా? అంటే అంతా నాకే కదేటి. ఒప్పేసుకోండి. సత్తిపండు గాడికి ముడేసేద్దాం. నో కాంప్రమైజ్. ఉంటాను, బాయ్. ఒరే సత్తిపండు, ఒరే సత్తిపండు. ఏంటి అరుపులు? ఎదురుగా ఉన్న మనిషిని చూసుకోకుండా. పెళ్లి సంబంధం చూసారని ఆనందంగా పెళ్ళా? ఎవరి పెళ్ళేటి? నీదేరా పిచ్చి సన్నాసి. నాకు పెళ్ళేటక్కాయ్. అమ్మా నాన్న నీకు మ్యాచింగ్ చూసారంట్రా. ఆడపడుచు కట్నం 1,00,000 రూపాయలు. కాంగ్రాట్స్ సత్తి. ఎలాంటి మీరు ఏంటి మీరు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసేస్తారేటి? నా నొప్పుకోను. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? అక్కడ 1,00,000 రూపాయలు. ఇదేంటి 1,00,000 రూపాయల కోసం నా జీవితం నాశనం చేసేస్తారా? ఇది అన్యాయం. నువ్వు చెప్పు లతిక. నేనేం చెప్పను, నీ పెళ్లి నీ ఇష్టం. నిజమే కదా గంగా, వాడి పిల్లని చూడకుండా పెళ్ళేంటి? టూ మచ్ కదా. వాడేటి చూసేది? మా అమ్మ నన్ను చూసారు కదేటి. ఆడికేటి తెలుసు, పసిగుడ్డు. మరి అదే కదేటి నా బాధ. నాకేంటి అంత వయసు వచ్చిందని? నువ్వేం మాట్లాడవేంటి లతిక? పెళ్లి నీకైతే మా చెల్లి ఏం చేస్తుందిరా? అది మా ఇద్దరిది ఈడు జోడు ఒకటే కాబట్టి అడుగుతున్నాను. హెల్ప్ కదేటి? ఏడ్సావ్. 10 రోజుల్లో నీ నిశ్చితార్థం. రెడీగా ఉండు. నోరు మూయిరా. 1,00,000 రూపాయలు అక్కడ. అన్నయ్య నేనేం చేయలేనురా, నన్ను వదిలే. లత్తి మావా, సందమావా, ఏటి నీ డ్రామా? కత్తి లాంటి లత్తిని గుండెల్లో ఎట్టుకున్నాను. దాన్ని ఎవరితోనో సుత్తినట్ట చేసుకునేది. ఇది న్యాయమేటి? ధర్మమేటి? చెప్పు చెప్పు సందమావా, చెప్పు సందమావా, చెప్పు నాకిప్పుడు చెప్పు. ఏమైందిరా? ఏంట్రా నీలో నువ్వు కూలిపోతున్నావు? ఏడు చెప్పని పెట్టానన్నాయి. నా గోడు మనుషులు అనట్లేదని ఆ నక్షత్రాలకి అలబూసుకుంటున్నాను. పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూడబోతున్నావు, ఇంకా గోడేంట్రా? తప్పక తప్పిట్లో మధ్యలో తాళి కట్టబట్టం ఏంటి? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? క్లియర్ గా చెప్పు. ఏటి చెప్పను, ఎలా చెప్పను? నా గుండె మొత్తం రేడియో చుట్టూ తిరుగుతున్నది. మా అమ్మ అయ్య టేప్ రికార్డర్ చుట్టుకోమంటే ఎలా చుట్టుకునేది? దానికెందుకురా అంత బాధపడతావు? కట్నం కింద రేడియో ఏమన్నావులే. నీకు అట్ట అర్థమైనదేటి? నేను అంటుంది రేడియో కాదు, మరి రేడియో పిల్లల లతిక గురించి. లతిక? లతికేంట్రా? నాను లత్తిని ప్రేమిస్తున్నాను కదేటి. ఏంట్రా అన్నావు? లతికని ప్రేమిస్తున్నావా? ఒరే, ఇన్నాళ్ళు నువ్వు స్వాతి ముత్యం అనుకున్నాను కదరా, నీలో అపరిచితుడు కూడా ఉన్నాడా? ఉన్నాడేమో, నాకు మాత్రం ఏంటి తెలుసు? నా లత్తి పెసరట్టయితే నా నొప్పని అనుకున్నాను. నా లత్తి సాంబార్ అయితే అందులో ఇడ్లీని అనుకున్నాను. పువ్వు ఇచ్చాను, నవ్వు ఇచ్చాను. చివరికి నానే పూజకి పనికిరాని పూనైపోనాను కదేంటి. ఒరే, నీ కంపారిజన్ కడుపులో తిప్పినట్టుగాను నీ కవితా హృదయం చూస్తే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందిరా. ఒరే, ఇన్నాళ్ళు మాట మాత్రమైనా చెప్పలేదేంట్రా? రోజు చూస్తున్నారుగా, ఆ మాత్రం గుర్తుపట్టలేరేంటి? నా నీ ఊరొచ్చిందే లత్తి కోసం. ఉద్యోగం కోసం అన్నావు కదరా? లత్తిని ప్రేమించి ఉద్యోగం సంపాదించి నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కదేంటి. సరేలే, ఏడవకు, చూడలేకపోతున్నాను. ఇంతకీ లతిక నిన్ను ప్రేమిస్తుందా? గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ ఉండగా కత్తితో కంటాన్ని ఎందుకు కోసుకుంటావు పెతానన్నా? ఏంట్రా అది? మా శ్రీకాకుళం సామెత.
ఒరే సామెతలు చెప్పకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను లత్తి లవ్ చేయట్లేదు కదా ఏంటి? ఎలా చేస్తుందిరా? బంగారం లాంటి పిల్ల చూసి చూసి బావిలో దూకుతుందా? అంటే నేను బావినా? కాదు, బండవి, చిల్లు పడ్డ కుండవి, మురిగిపోయిన పండువి. అన్నాయ్ నిన్ను తిట్టినందుకే ఎంత బాధపడుతున్నావే. నువ్వు ప్రేమించానని చెప్తే ఆ పిల్ల ఎంత హర్ట్ అయి ఉంటుంది. నిశ్చితార్థానికి ఇంకా 10 రోజులే ఉంది. లత్తి లేకపోతే నేను ఉల్లాకతో ఊరేసుకుంటాను. నీ సూసైడ్ చేసుకున్నంత సిన్సియర్ లవ్వా? ఒకసారి చేసి చూపించబట్టి సూసైడ్. అంత పెద్ద పెద్ద మాటలెందుకు గాని అమ్మాయిని ఇంప్రెస్ చేయరా? అంటే ఏ అమ్మాయి పడాలన్నా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అవన్నీ మన దగ్గర ఉండాలి. వాళ్ళకి నచ్చినట్టు నడుచుకోవాలి, వాళ్ళు ఇష్టపడేలా చేయాలి. నువ్వు చెప్పింది అర్థం కాకపోయినా ఇదేదో బానే ఉందన్నాయ్. చాలా బాగుంటుంది. లైఫ్ స్టైల్ మార్చు, హెయిర్ స్టైల్ మార్చు, వాకింగ్ స్టైల్ మార్చు. లతికి ఏం కావాలో కనుక్కో. అయితే ఇప్పుడే కనుక్కుంటాను కదా ఏంటి? ఇప్పుడొద్దు, లాగి తంటుంది. పొద్దునే కనుక్కో. పొద్దున్నే చూస్తావు కదేటి నా ప్రతాపం. నీకింకా 10 రోజులే టైం. నన్ను ఆశీర్వదించన్నాయ్. శీఘ్రమేవో లవ్ అన్నాయ్ వెళ్ళొస్తానే. గంగోదిన పెళ్లి పెద్ద అయింది, సుందరక్క వంటింటి పెద్ద అయింది, ఇంకా వంట అవుతూనే ఉంది. ఉన్నది 3 అక్షరాల పేరు లతీక. దాంట్లో కూడా ఒక అక్షరం మింగేసి లతి అంటావేంటి? లతి అంటే ముద్దుగా పిలుద్దామని. గుద్దు. ఏటి లత్తి అంత అదిగో మళ్ళీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు కదా, ఆ వచ్చే పిల్లని పిలుచుకో నీ ఇష్టం వచ్చిన పేరుతో ముద్దుగా. వద్దు లతిక, అట్ట మాట్లాడుకు. ఆ ఇష్టం లేని పెళ్లి నా చేసుకోవట్లేదు. నన్ను అలా ఎడగొట్టి పరాయుడితో మాట్లాడినట్టు మాట్లాడమాక. సరే సరే, నువ్వు బాగా ఫీల్ అవుతున్నావు కదా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లం నాది కాదు, నీదే. నాకే ప్రాబ్లమ్స్ లేవు, నేను హ్యాపీగానే ఉన్నాను. అలా కాదు గాని నేను ఎట్టాకుంటే బాగుంటాను చెప్పు. నువ్వా? ఎలాగైనా ఉండు, నాకేంటి. అట్టా అనుకు లతిక, నీకు ఎట్టా అంటే అబ్బాయి అంటే ఇష్టం ఏంటో తెలుసుకోవాలి కదేంటి? నీకెందుకు తెలియాలి? నాకే తెలియాలి. నీకు ఎలాంటి వాడు కావాలి, నీకు ఎట్టాకుంటే ఇష్టం? ఓహో, నీకు త్వరలో పెళ్ళైపోతుంది కదా, నాకు కూడా పెళ్లి సెట్ చేద్దామని చూస్తున్నావా? అబ్బా అది కాదు లతిక, చెప్పు లతిక. సరే బావా. బా నన్ను బావా అన్నావా? బాధ్యతగా సంబంధం మాట్లాడతా అన్నావు కదా. సంబంధం మాట్లాడడం కాదు లత్తి, నానే చేసుకుంటాను నిన్ను ఒప్పించి. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏట్లేదు, చెప్పు చెప్పు. సరే, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. నా కాబోయేవాడు నా రేడియో కామెంటరీని 24 గంటలు నిమిషం గ్యాప్ లేకుండా చెవులు చాటలు చేసుకొని వినాలి. ఇంకా నన్ను చేసుకునేవాడు నిమిషానికో మెసేజ్ పెడుతూ నన్ను పొగుడుతూ ఉండాలి. మెసేజా? అదేటి తెలుగులో సందేశం అంటాలే బావా. ఇంకా వాడు మైకేల్ జాక్సన్ కి బ్రదర్ లా ఉండాలి, జాకీ చాన్ కి కజిన్ లా ఉండాలి. నేను డాన్స్ నేర్చుకోవాలని 18 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను, కానీ నాకు రాలేదు. అంటే పుట్టగానే మొదలెట్టావా? ఉయ్యాల్లోనే. నేను ఆడమన్నప్పుడు ఆడాలి, పాడమన్నప్పుడు పాడాలి. అంటే ఇలా పాటలు డాన్సులు కాకుండా దాగుడు మూత, తొక్కుడు బిల్ల, అష్టాచమ్మ ఇలాంటివైతే బాగుంటాయి కదా, ఆలోచించలత్తి. ఇంకా విను, ఉన్నాయి. నన్ను చేసుకోబోయేవాడు పైసా కట్నం తీసుకోకూడదు. నోట్లు మాత్రం తీసుకోలేంటి? కొడతా. తీసుకునేవాణ్ణి వాడెవరైనా సరే నాకు ఎదురు కట్నం ఇవ్వాలి. ఎంత? 1,00,000 సరిపోద్దేటి? మా ఊర్లో నేను కూలి పని చేసి కూడబెట్టానులే. ఈ రోజుల్లో 1,00,000 నా లిప్స్టిక్ కూడా సరిపోదు. వాడు నీటిగాడు, సూటుగాడు, బెంచ్గాడు, జేబు నిండా నోటిగాడే ఉండాలి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ని ఒక మిక్సీలో వేసి గిర్రమని తిప్పితే ఎలా ఉంటాడో అలా ఉండాలి. నా కళ్ళేటి గిర్రని తిరుగుతున్నాయి. మరి అంత అందాన్ని చూస్తే కళ్ళు తిరగవా ఏంటి? అవునవును. కాళ్ళు అరిగేలా తిరిగి తెస్తావా మరి అలాంటి? నా ప్రయాణం మొదలైంది. వీడింకా తిరిగి రాడు, సంబంధం తెస్తాడంట, సంబంధం. సత్తిగాడు మరీ వెర్రోడే, వాడు ఏం మాట్లాడతాడు వాడికే తెలీదు. పైగా పెళ్లి సంబంధం ఉంటే వాడికి నీ మీద ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అందుకే ఎప్పుడు ఏదో చేసి ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. పోడనుకుంటా. బాగుంది బాగుంది.
చిచ్చి ఈ గొడ్డొద్దు, నాకు మంచి రంగు కావాలి. ఏటీ రంగు ఇంత దరిద్రంగా ఉంది. టీ నాకు ఏరో రంగు ఇవ్వు, నీట్గా ఉండాలి. అది ఇట్టగా ఉండాలి. ఈ రంగు చాలా బాగుంది, నువ్వు కానీ. ఇలా కావాలా సార్? ఆహా అబ్బే, ఇది సిసి ఇది చూడండి సార్. ఇదిగో ఇట్టగా ఉండాలి. ఎవరిలు? జాన్ అబ్రహం. అబ్బమ్మా, ఎవరో ఒకరు అలా చెయ్యి. నెమ్మదిగా చిన్నప్పటి నుండి పెంచుకున్నాను. చూడు ఎంత బాగుందో నా జుట్టు. బాగుంది బాగుంది. ఆగు, ఇదిగో యాపిల్ పండు ఎలా ఉంటది, నిగనిగలా ఆడిపోతూ ఎర్రగా. అలాగే అలా అయిపోయి నా ముఖం. అలా కాడానికి రూపాయి ఎక్కువైనా పర్లేదు, తీసుకో. ఓకే సార్. అటగనా? ఓకే. కానీ అయ్య బాబాయ్, నేను ఎర్రగా మెరిసిపోతున్నాను. బాసేసావయ్యా. పీతానన్నాయి. ఒరే సత్తి, ఏంట్రా ఇది? ఇప్పుడే ముగ్గురు మిక్సీలో వేసి బయటికి తీసేసాను కదేటి. ఎవరిని? పవర్ స్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్ ముగ్గురు నాలో కనిపిస్తున్నారా అన్నాయి. అయినా ఈ గెటప్ ఏంట్రా? లత్తికి ఇలాగుంటాను కదేటి నచ్చేది. ఇన్కమ్ చేద్దామని. ఇన్కమ్ కాదురా, ఇంప్రెస్ ఇంప్రెస్. అదే ఆ ప్రెస్ చేద్దామని కదేటి. పౌడర్ రుద్దుకొని పచ్చ సొక్క వేసుకుని వచ్చింది. అసలు ఏమందిరా? ఏం చెప్పింది? నంబర్ 1 జాక్సన్ లా డాన్స్ చేయమంది. వాడు మైకేల్ జాక్సన్ రా. అదే కదా నాకు చెప్పినది. తర్వాత నంబర్ 2 నాను మహేష్ బాబులా నన్నంగా ఉండాలంది. అది జరిగే పని కాదులే గాని. ఇంకా నంబర్ 3 అదేదో చెప్పినదన్నాయి. ఏటబ్బా, నిమిషానికి ఒక మిస్సెస్ పంపన్నది. మిస్సెస్? అదే అన్నాయి ఫోన్ లో పంపుతారే, మిస్సెస్ అది. మెసేజ్ వచ్చిన కష్టమా ఇది? అదే పంపన్నది. ఒరే సత్తి, మెసేజ్ అంటే ఇంగ్లీష్ లో పెట్టాలి, మనం తెలుగునే కోసి కారం పెడతాం. మెసేజ్ అంటే ఎలా సాధ్యం? నాకు అదే అర్థం కావట్లేదన్నాయి. ఇవన్నీ నీకు అందం ద్రాక్షలే గాని, ముందు పని చేయి. సింపుల్ గా ఈ గెటప్ నెల్లి లతికి చూపించేయాలి. ఇంప్రెస్ అవుతుందా? అయితే దాని దురదృష్టం, లేకపోతే నీ అదృష్టం. అలాగే ఇప్పుడు వెళ్తాను కదా ఏంటి. యా డార్లింగే, కోసిన డార్లింగే. ఈ యుగంతం నుంచి నువ్వే కాపాడాలి. లతికా, ఎలా ఉన్నానేటి? ఏంటి? చూడు, ఏదైనా మార్పు కనపడుతున్నానేటి? లేదే. బాగా చూడు లత్తి. లత్తి అన్నావంటే సుత్తితో కొట్టాను. నువ్వు సుత్తితో కొట్టినా కత్తితో పొడిచినా నేను ఎలా కనపడుతున్నాను చెప్పాలంతే. చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. లత్తి, నాలో ఏదైనా కొత్తగా కనపడుతున్నానేమో అడిగాను. చాలా కనబడుతున్నాయి. గంగిరెద్దుకి గ్లాసెస్ పెట్టినట్టు, పందికి ప్యాంట్ వేసినట్టు చాలా అద్భుతంగా ఉంది. నిజమా? నీ మీదొట్టు. ఒరే అన్నయ్య! ఏంటి ఆ గావుకేక? చూడు ఎంత స్పీడ్ గా రావాల్సి వచ్చిందో. ఆయాసం కూడా వచ్చిందిరా. తను చాలా ఆవేశంగా కూడా ఉంది. ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. వచ్చిందా లతి? జ్వరం వస్తే నీరసం వస్తుంది, అరుపెందుకు వస్తుంది? నాకు SMS వచ్చింది. దానికా ఇంత కాగబెట్టావు? తిరిగి నువ్వు రిప్లై పంపించు. ఒరే అన్నయ్య, అసలు నువ్వు నిజంగా నా అన్నయ్యవేనా? ఏంటి సిస్టర్ అంత మాట అనేసావు? తిరిగి పంపడానికి వాడెవడో నాకు మామూలు మెసేజ్ పెట్టలేదురా. ఏం పెట్టాడు? చెప్పు, ఏం పెట్టాడు? చూడండి. ఐ లవ్ యూనా? ఎవడే వాడు? ఎక్కడున్నాడు? ఉంటాడు అక్కడే. మరి ఎవడో నాకు తెలీదు.
ఎవడే వాడు? నా చెల్లికి నా చెల్లికి నా చెల్లికి ఒరేయ్, తర్వాత డైలాగ్ కంటిన్యూ చేయి. ఐ లవ్ యూ అని SMS పంపిస్తాడా? ఎంత ధైర్యం వాడికి? దానికి ఫోన్ లో SMS బ్యాలెన్స్ ఉంటే చాలు. పైగా ఇప్పుడంతా ఫ్రీ SMSలే కదరా. అయితే మాత్రం SMS ఫ్రీ అని ఏమైనా పంపిస్తాడా? వాడెవడైనా సరే కండాలుగా నరికి కాకులకేస్తా. వాడి రక్తాన్ని తీసి రాబందులకు పోస్తా. రాంబాబు ఆవేశపడకు, లైట్ తీసుకో. నువ్వు అస్సలు కంట్రోల్ అవ్వకురా అన్నయ్య. ఇది నీ ప్రెస్టేజ్ ఇష్యూ. వాణ్ణి చీల్చి చెండాడు. ఎవడ్రా? ఎవడు మా బావ సెల్లుల సెల్లకి మెసేజ్ పంపినది అని చంపేస్తాను నేను. నువ్వేంట్రా అంత ఆవేశపడుతున్నావు? బావ బతుకు కోరుకునే బామర్దిగా, మర్దల మర్యాద కాపాడే బావగా నాకు ఆ బాధ్యత లేదేటి? అది నా చెల్లి. వాణ్ణి చంపినా చీల్చినా నేనే చెయ్యాలి. ఆ క్రెడిట్ అన్నగా నాకే దక్కాలి. నన్నెవరు ఆపలేరు 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 ఆపలేరు. ఎవరు ఆపట్లేదు కదా రాంబాబు. పితా రారా. ఎక్కడికి? వాడంతు చూద్దాం. నా చెల్లికి శాంతినిద్దాం. నాను వస్తాను కదేటి? వద్దులే సత్తి, ఇరుక్కుంటావు.